కోటా చక్రం. కోట చక్రం వేద జ్యోతిష ప్రకారం గ్రహాల సంచారము ప్రతి వ్యక్తి యొక్క రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. జన్మ నక్షత్రం లేదా జన్మతార వ్యక్తి యొక్క జాతకంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇది తరచుగా సంచరించే గ్రహాల వల్ల కలిగే ఫలితాలను అంచనా వేయడానికి ప్రారంభ బిందువుగా ఉపయోగించబడుతుంది. కోట చక్రం అనేది ఒక సాధనం, టూల్ అన్నమాట. ఇది ఒక నిర్దిష్ట సమయంలో సంచరించే గ్రహాల వల్ల వ్యక్తి జీవితంలో జరిగే మంచి మరియు చెడు సంఘటన అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. కోట అనే సంస్కృత పదానికి అర్థం కోట అంటే మనం ఫోర్ట్ అంటాం కదా, చక్రం, దుర్గం అని. కోట చక్రం ప్రాథమికంగా 25 నక్షత్రాలు అభిజిత్తో సహా మొత్తం ద్వారా గ్రహ సంచారాల మార్గాలను వివరించే రేఖాచిత్రం. 25 నక్షత్రాలు ఇక్కడ చూడండి, సీక్వెన్స్: అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్య, ఆశ్లేష, మఖ, పుబ్బ, పూర్వ ఫల్గుని అంటారు సంస్కృతంలో, ఉత్తర ఫల్గుని అంటారు సంస్కృతంలో, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, అభిజిత్. ఇక్కడ ఉత్తరాషాఢ తర్వాత అభిజిత్ వచ్చింది. శ్రవణం, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఇవి నక్షత్రాలు. మీకు కోట చక్రం చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట బేసిక్గా. మీకు ఇదం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ ఫోర్త్ లాస్ట్ ఉందండి, ఈ చుట్టూ ఇదం ఎక్స్టర్నల్ అనమాట, బయటది. బాహ్య అంటారు దీన్ని, ఎక్స్టర్నల్ అంటే కోట అంటే ఫోర్ట్ బయట, ఇది బయట అనమాట, అవుట్ ఆఫ్ ద ఫోర్ట్. ఇదంతా కోట బయట అనమాట. ఇది ప్రాకారం అంటాం కదా మనం, ఇది ప్రాకారం, ఇది ప్రాకారం. ఓకే, ఇది దుర్గాంతర అంటే దుర్గం లోపల అనమాట, ఇంటీరియర్. ఇది ఇంటీరియర్, ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇదంతా ఇది ఇంటీరియర్. ఇది లోపల ఫోర్ట్, ఇన్సైడ్ అనమాట. స్తంభ అంటారు, పిల్లర్. ఇది 4 ఉంటాయి అనమాట, 1 2 3 4. ఓకే, అయితే దీనికి మనం ముందుకు పోతున్నాం, జస్ట్ బేసిక్గా చెప్తున్న ఐడియా ఏంటంటే, దీన్ని ఈ లోపల దీన్ని కోటలాట అంటారు అనమాట. లోపల దీని లోపల ఉన్న కోటకు రాజును ఫోర్ట్ లార్డ్, కోట స్వామి అంటారు. ఓకే, అయితే దీన్ని ఈ కోటను ప్రొటెక్ట్ చేసేవాడిని కోట పాలకుడు అంటారు, ఫోర్ట్ గార్డ్ అంటారు అనమాట. అయితే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ దీంట్లో ఏంటంటే ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ ఇట్లా రెడ్ యారో మార్క్ చూడండి, అది పాయింటింగ్ టువర్డ్స్ ఇన్సైడ్. అంటే ఇవన్నీ మార్గాలు, అంటే ఇన్వర్డ్, లోపలికి వచ్చేది మార్గాలు. ఏవి? ఈ రెడ్ కలర్లో వచ్చేవి లోపలికి వచ్చేవి ఇట్లా. ఓకే, ఇవన్నీ ఈ బ్లూ కలర్లోని బయటికి అనమాట, ఇవన్నీ బయటికి వెళ్ళే దారులు. ఇట్లా మొత్తం బయటికి వెళ్ళే దారులు. ఓకే, సో ఇక్కడ దాకా నెక్స్ట్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం, ముందుకు పోయినాక ఇంకేమైనా ఉంటాయి. ప్రస్తుతం ఇది నెక్స్ట్. కోట చక్రం యొక్క ఉద్దేశం: ప్రాచీన కాలంలో యుద్ధము లేదా పోరాటం యొక్క ఫలితాన్ని ఇద్దరు యోధుల మధ్యన జరిగే పోరాటం యొక్క పర్యవసానాన్ని అంచనా వేయడానికి కోట చక్రం నిర్దిష్ట సమయంలో నిర్మించబడినది. నేటి సందర్భంలో ఆ సాటి వృత్తిపరమైన ఇబ్బందులు, బదిలీ, ఉద్యోగం కోల్పోవడం, విఫలత, పదవి నుండి పతనము, శారీరక అస్వస్థత, వివాదము లేదా కేసు ఫలితము, నాశనము మరియు మరణం గురించి సమాచారం అందిస్తుంది. కోట చక్ర నిర్మాణం: కోట చక్రము, దీనిని దుర్గ చక్రం అంటారు. దుర్గం అంటారు కోటను, అట్లా దుర్గ చక్రం అంటారు. అయితే ఇది 4 విభాగాల్లో కూడిన చతురస్రాకార రేఖాచిత్రం. లోపల 2 చిన్న చతురస్రాలను విస్తరించి పెద్ద చతురస్రంగా మారతాయి. ఇది 3 భాగాలుగా విభజించబడింది మరియు 4వ భాగం పెద్ద చతురస్రం యొక్క బాహ్య సరిహద్దు. ఈ ఆకృతులు ఒక నిలువు సరళ రేఖ మరియు జత సరళ రేఖల ద్వారా 2 సగాలుగా విభజించబడతాయి. తర్వాత ఒక అడ్డు సరళ రేఖ లేదా జత సరళ రేఖ ద్వారా
మరింత 2 భాగాలుగా విభజించబడతాయి. తద్వారా 4 పాదాలు ఏర్పడ్డాయి. అంటే కొంచెం కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తది కానీ ఇందాక చూపించాను అనమాట. ఇది యాక్చువల్‌గా చెప్పడం. ఇక్కడ సింగిల్ బదులు రూట్ లాగా వేస్తారన్నమాట. ఇట్లా మనం డబుల్ వేస్తారు కొన్ని మ్యాప్‌లలో మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత, కొన్నిసార్లు 2 గీతలు చూపిస్తారు లోపలికి. ఇక్కడ బయటికి వెళ్ళడానికి రెండు గీతలు చూపిస్తారు. అదే ఇక్కడ చెప్తున్నాను అట్లా. అనంతరం మరి విభజన కోసం 2 కర్ణ సరళ రేఖలు లేదా 2 జతల సరళ రేఖలు ఉపయోగించబడతాయి. ఈ విధంగా ఈ చార్ట్ 8 భాగాలుగా విభజించబడుతుంది. కోట చక్రంలో 28 నక్షత్రాల అమరిక. కోట చక్రంలో 28 నక్షత్రాల అమరిక ఎల్లప్పుడూ జన్మ నక్షత్రం స్టార్ట్ అవుతుంది. ఇది రేఖ ప్రారంభంలో ఈశాన్య మూలలో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంచబడింది. ఇదన్నమాట చూపిస్తే ఇది మీ జన్మ నక్షత్రం ఏది ఉంటుందో అది ఇక్కడ నార్త్ ఈస్ట్ అనేది కారణం. ఈశాన్యం ఇప్పుడు ఈ చంద్రుడు ఉన్నాడు కదా, అందరికీ చంద్రుడు అక్కడే ఉంటాడు మీ జన్మ దాంట్లో అయితే. ఎందుకంటే అక్కడ మీ జన్మ నక్షత్రం ఏదైతే అక్కడ ఆ నక్షత్రం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అదే కోట చక్రం 4 ప్రధాన విభాగాలుగా విభజించబడింది. స్తంభ భాగం ఇన్నర్ మోస్ట్ పోర్షన్ అంతర్గత కోట, దుర్గాంతర మధ్య భాగము ఇన్నర్ మిడిల్ పోర్షన్ మధ్య ప్రాంతము, ప్రాకార భాగము బౌండరీ వాల్ కోట గోడ, బాహ్య భాగము ఎక్స్టీరియర్ వాల్ ఆఫ్ ఫోర్ట్ కోట బయటి ప్రాంతం. ఇందాక చూపించిన అట్లా అనమాట. ఇది ఎక్స్టర్నల్ 1, ఇది 2, ఇది 3, ఇది 4 అట్లాగనమాట. సార్ ఇక్కడ అయితే అది ఇక్కడ చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3, 4 ఇందాక చూపించినట్టు సార్. ఓకే, స్తంభ భాగం సెంటర్ అనమాట. ఇందాక పిల్లర్. స్తంభం అంటే స్తంభం లేదా భవనానికి ఆధారం. కోట చక్రంలో ఇది కేంద్ర ప్రాంగణం. ఈ భాగంలో పై వచ్చిన చిత్రంలో పచ్చ రంగులో చూపించబడింది. జన్మ నక్షత్రం నుండి 4వ, 11వ, 18, 25 నక్షత్రాలు ఈ విభాగంలో ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి రోహిణి నక్షత్రం జన్మించినట్లయితే అతని కోట చక్రం పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ మరియు రేవతి నక్షత్రంలో స్తంభం భాగంలో ఉంటాయి. ఇక్కడ చెప్పడం అంటే ఈ 4 ఉండి ఇక్కడంటే ఈ మ్యాప్లో వేరే ఉంది కానీ జనరల్గా ఈ 4 చెప్పడం. ఇంకా 1, 2, 3, 4 ఇవి ఈ 4 నక్షత్రాలు రోహిణి నక్షత్రం కింద వచ్చినప్పుడు చెప్తున్నాం ఇక్కడ. ఓకే, రోహిణి నక్షత్రం కనుక జన్మ నక్షత్రం అయితే కనుక పునర్వసు, చిత్ర, ఉత్తరాషాఢ, రేవతి ఆ 4 ప్లేస్లలో ఉంటాయి. దుర్గాంతర మధ్య భాగం ఇది కోట చక్రం లోపల నుండి బయట మరియు బయట విభాగాల మధ్య ఉండే ప్రాంతం. జన్మ నక్షత్రం నుండి 3వ, 5వ, 10వ, 12వ, 17వ, 19, 24, 26 నక్షత్రాలు ఈ భాగంలో ఉంటాయి. ఇది ఇక్కడ చెప్తాం. ఇవన్నీ అన్నమాట. ఈ ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి, ఇవన్నీ దుర్గాంతర ఇంటీరియర్. రోహిణి నక్షత్రం ఉన్న వ్యక్తికి ఆర్ద్ర, పుష్య, హస్త, స్వాతి, పూర్వాషాఢ, అభిజిత్, ఉత్తరభద్ర మరియు అశ్విని నక్షత్రాలు మధ్య భాగంలో ఉంటాయి. ప్రాకార భాగం బౌండరీ వాల్. ప్రాకార అంటే కోట గోడ లేదా బయటి అంచు. ఈ భాగంలోపై చిత్రంలో గులాబీ రంగులో, ఎరుపు రంగులో ఉంటుంది. జన్మ నక్షత్రం నుండి 2వ, 6వ, 9వ, 13వ, 16వ, 20, 23, 27 నక్షత్రాలు ఈ భాగంలో ఉంటాయి. రోహిణి జన్మ నక్షత్రం అయిన వారికి మృగశిర, ఆశ్లేష, ఉత్తర ఫల్గుని, విశాఖ, మూల, శ్రవణ, పూర్వభద్ర మరియు భరణి నక్షత్రాలు ప్రాకార భాగంలో ఉంటాయి. బాహ్య భాగం ఎక్స్టీరియర్ ఆఫ్ ఫోర్ట్. బాహ్యం అంటే కోట బయటి సరిహద్దు. ఇది కోట చక్రంలో అత్యంత బయటి భాగం. జన్మ నక్షత్రం నుండి 1వ, 7వ, 8వ, 14వ, 15వ, 21వ, 22వ, 28వ నక్షత్రాలు ఈ భాగంలో ఉంటాయి. రోహిణి జన్మ నక్షత్రమైన వారికి రోహిణి, మఖ, పూర్వ ఫల్గుని, అనురాధ, జ్యేష్ఠ, ధనిష్ట, శతభిష మరియు కృతిక నక్షత్రాలు బాహ్య భాగంలో ఉంటాయి. కోటస్వామి దుర్గాధిపతి. కోటస్వామిని దుర్గాధిపతి అని కూడా అంటారు. దీని అర్థం కోట యజమాని. కోటస్వామి అంటే జన్మచంద్రుని యొక్క రాశికి అధిపతి అయిన గ్రహం. ఉదాహరణకు ఒక వ్యక్తి వృషభ రాశిలో జన్మించినట్టయితే అతని కోట చక్రం అధిపతి శుక్రుడు అవుతాడు. ఎందుకంటే వృషభానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు అధిపతి అవుతాడు. కోటపాలుడు.
కోటపాలెంలో గార్డ్ ఆఫ్ ద ఫోర్ట్. కోటపాల అంటే కోట కాపలాదారు. ఇది రక్షకుడు లేదా సంరక్షకుడిని సూచిస్తుంది. కోటపాలనుని గుర్తించడం కష్టమైన పని. ఇది అవకహద చక్రం అవకహాడ చక్రం ప్రకారం కోటపాలుడు అంటే జన్మ నక్షత్రాధిపతికి అయిన గ్రహం. వ్యక్తి పేరు యొక్క మొదటి అక్షరానికి సంబంధించి ఆ గ్రహం కూడా కోటపాలుడుగా పరిగణించబడుతుంది. ఐ థింక్ ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. అదేంటంటే వాళ్ళు ఏమంటారంటే నవాంశలో చంద్రగ్రహం ఉన్న రాశి అధిపతిని కోటపాలకునిగా తీసుకునే ఒక పద్ధతి కూడా ఉంది. అంటే మీరు ఎక్స్ప్లోర్ చేయండి అది. అంటే ఇది ఒక పద్ధతి. అంటే ఐ మీన్ మామూలుగా అవగాహన చక్రం నుంచి తీసుకునేది ఒక పద్ధతి. కొందరు ఏంటంటే అవగాహన చక్రం తీసుకోకుండా నవాంశలో ఉన్న చంద్రగ్రహం ఉన్న రాశి అధిపతిని పాఠకులుగా తీసుకుంటారు. అది కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. అదొక స్కూల్ ఆఫ్ థాట్. ఎంట్రీ పాత్. కోటచక్రం నక్షత్రాల అమరిక గమనిస్తే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ వంటి అర్థం ముఖ్య దిశల నుండి ప్రవేశ మార్గాలకు సంబంధించి స్తంభ భాగంలో కలిసినట్లు కనిపిస్తుంది. ఈ 4 ప్రవేశ మార్గం అంటే ఎంట్రీ పాత్ అంటారు. నిష్క్రమణ మార్గం ఎగ్జిట్ పాత్. అదేవిధంగా అంటే ఇక్కడ చూపిస్తుంది. ఈ కార్నర్స్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఈ 4 కార్నర్ని ఎంట్రీ పాయింట్స్ అంటారు. ఈ మధ్యలో ఉన్న వాటిని ఎగ్జిట్ పాయింట్స్ అంటారు. ఎగ్జిట్ పాత్ ఈ మధ్యలో ఎగ్జిట్ పాత్. రెడ్ అంతా ఎంట్రీ పాత్లు, బ్లూ అంతా ఎగ్జిట్ పాత్లు. ఇక్కడ అదేవిధంగా నక్షత్రాల స్తంభ భాగం నుండి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం వంటి ప్రధాన దేశాల వైపు నిష్క్రమణ కనిపిస్తుంది. ఈ 4 నిష్క్రమణ మార్గాలు నిష్క్రమణ మార్గం ఎగ్జిట్ పాత్ అంటారు. ముగింపు. కోటస్వామి అంటే కోట యజమానిగా పనిచేస్తాడు. అతను జన్మ చంద్రరాశి అధిపతి ద్వారా నిర్ణయించబడుతుంది. కోటపాలుడు కోటను రక్షించే గ్రహం. ఇది నక్షత్రాధిపతి యొక్క లేదా వ్యక్తి పేరు యొక్క మొదటి అక్షరం ప్రకారం నిర్ణయించబడుతుంది. ప్రవేశ మార్గం ఎంట్రీ పాత్, ఎగ్జిట్ పాత్. ఈ కోట చక్రం యొక్క నక్షత్రాల ప్రవాహాన్ని వివరిస్తాయి. ఇవి యుద్ధము, వివాదాలు మరియు ఇతర ముఖ్యమైన సంఘటనల ఫలితాలను అంచనా వేయడంలో సహాయపడతాయి. కోట చక్రాన్ని అర్థం చేసుకొని సులభమైన నియమాలు. స్తంభము మరియు మధ్య భాగాల ప్రాముఖ్యత. స్తంభము అంటే సెంటర్లో ఉంటుంది. మధ్య భాగం అంటే నెక్స్ట్ లైన్, సెకండ్. ఇది హృదయపాంతర ప్రాంతం. ఈ భాగంలో శుభగ్రహాలు ఉంటే కనుక వ్యక్తికి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే గల బలం ఉంటుంది. ఈ భాగాలలో పాపగ్రహాలు ఉంటే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. ప్రాకార మరియు బాహ్య ప్రభావాల ప్రభావం. అంటే ప్రాకారం గోడ, ప్రాకారం మరియు బాహ్య ప్రాంతాలలో పరిసర పరిస్థితులను సూచిస్తాయి. ఈ భాగంలో పాపగ్రహాలు ఉంటే అనుకూల పరిస్థితులు కుదుటపడుతుంటాయి. ఈ భాగాలలో శుభగ్రహాలు ఉంటే పరిస్థితులు మెరుగుపడతాయి. దుర్గభంగ యోగం అంటే పరాజయ సూచన. ప్రవేశ మార్గంలో పాపగ్రహాలు, నిష్క్రమణ మార్గంలో శుభగ్రహాలు ఉంటే దుర్గభంగం యోగం ఏర్పడుతుంది. ఇది పరాజయాన్ని సూచిస్తుంది. విజయయోగం. ప్రవేశ మార్గంలో శుభగ్రహాలు, నిష్క్రమణ మార్గంలో పాపగ్రహాలు ఉంటే విజయాన్ని సూచిస్తుంది. కోటస్వామి మరియు కోటపాలుడి ప్రభావం. కోటస్వామి మధ్య భాగంలో లేదా కోటపాలుడు బాహ్య భాగంలో సంచరిస్తే శుభ ఫలితాలు కలిగిస్తాయి. చంద్రుడు, బుధుడు లేదా శుక్రుడు వంటి వేగంగా సంచరించే గ్రహాలు కోటస్వాములుగా ఉంటే, కోటపాలకులుగా ఉంటే వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. అది వేగమైన సంచారం వల్ల అనమాట. అంటే స్పీడ్గా మూవ్ అవుతుంటే మీకు ఆ రిజల్ట్ అంత మంచిదే కానీ అంత శుభంగా ఉండదు అంటే స్పీడ్గా అంటే టైం తక్కువ ఉంటుంది మనకు. శని కోటపాలుడుగా స్వామిగా ఉండి
ప్రతికూల స్థానాల్లో సంచరిస్తే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ గ్రహమైనా జనరల్గా, అంటే ఎంత మాలిఫిక్ ప్లానెట్ అయినా కానీ జనరల్గా కోట పాలకుడు, కోట పరిరక్షకుడు అయితే కనుక కొంచెం ఫేవరబుల్గానే ఉంటుంది అనమాట. అవి అంటే వాళ్ళు ఫోర్ట్ రక్షించుకొని ట్రై చేస్తాయి అనమాట. అది కొంచెం బెనిఫిట్ కింద ట్రీట్ చేసుకోవచ్చు. వక్రగ్రహాల ప్రత్యేకత, రాహుకేతు ఎల్లప్పుడూ వక్రంగా ఉండడం చేత వాటి ప్రవేశ మార్గము నిష్క్రమణ మార్గం ప్రవేశ మార్గంగా పరిగణించాలి. అంటే ఏంటంటే అన్నిటికీ ఎంట్రన్స్ అయితే అది ఎగ్జిట్ అనమాట. మనకు మామూలు గ్రహాలకు ఎంట్రన్స్ ఎక్కడుందో అది రాహుకేతువుకి ఎగ్జిట్. అట్లే మామూలు గ్రహాలకు ఎగ్జిట్ ఎక్కడో ఈ రాహుకేతుకు అది ఎంట్రన్స్ అనమాట. ఏదైనా గ్రహం ఒక వక్రం కావడం అశుభ సూచకం. పాపగ్రహాలు వక్రమైతే రక్షణ ఉపసంహరించుకోవాలని సూచిస్తుంది. అంటే సపోర్ట్ వెనక్కి తీసుకుంటుంది. కోట చక్ర విశ్లేషణలో గ్రహస్థానాల సంచార మార్గాలు మరియు శుభ అశుభ స్వభావాలు కీలక పాత్రగా పోషిస్తాయి. ఈ సరళమైన విషయాలు అనుసరించి జీవితంలో సవాళ్ళు ఎదుర్కోవడానికి అవకాశాలు ముందుగా అంచనా వేయవచ్చు. ఒకటి చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. రాజీవ్ గాంధీ 20 ఆగస్ట్ 1944 7/11 ముంబైలో జన్మించారు. వీరు అసాసినేషన్ ఎప్పుడైందంటే May 21, 1991. ఇది కోట చక్రం బర్త్ ఉన్నప్పుడు. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మూను శుభగ్రహాలు. ఇప్పుడు మూను సరే ఎంట్రన్స్లో ఉంది, అది నార్మల్ అందరికి. కానీ వీనస్, మెర్క్యూరీ ఇవన్నీ లోపలికి వస్తుంటాయి. మార్స్ అశుభగ్రహమే కానీ కాదు. మెర్క్యూరీ ఇక్కడ ఉందండి. ఓకే, ఇక్కడ రాహు, సాటర్న్ ఇవన్నీ లోపల ఉన్నాయి. కేతు ఉంది. అంటే ఏవి అద్భుతంగా ఏం లేదు. జనరల్గా అంటే మూన్, మెర్క్యూరీ, జూపిటర్, వీనస్ ఇవన్నీ శుభగ్రహాలు. రాహు, సాటర్న్, సన్, మార్స్ ఇవన్నీ అశుభగ్రహాలు. కోటస్వామి, కోటఫల శుభగ్రహాలు. ఈ రెండు జనరల్గా శుభాలు ఇస్తాయి. ఇక్కడంటే మనకు సన్ ఉందండి. సన్ను, మెర్క్యూరీ ఈ రెండు చూపిస్తున్నాడు. సన్ను, మెర్క్యూరీ ఈ రెండు శుభగ్రహాల కింద ట్రీట్ చేసుకోవాలి. సన్ ఎక్కడ ఉంది? సన్ కూడా బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ జూపిటర్ కూడా బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ రాహు, సాటర్న్, కేతు అని అనమాట. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఆ టైంలో పుట్టినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంది, ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. అంటే అంటే ఇందిరాగాంధీకి ఫిరోజ్ గాంధీకి మధ్యన కొట్లాటలు, ఇంట్లో చిరాకులు, ఆ మానసిక సిచ్యుయేషన్ చూపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది ఎట్లుంది అనేది అంత అద్భుతంగా ఏం లేదు. అంటే మనం ఇది చూస్తే కనుక అంత అద్భుతంగా ఏం లేదు అన్నమాట. ఇది అసాసినేషన్ డే, అంటే ఆయన చనిపోయిన రోజు ఎట్లుంది అనేది. ఆ రోజు కోట అధిపతి ఎవరు? సన్ను. కోట ఫాడ్ మెర్క్యూరీ కదా, ఇందాక సేమ్ అదే కదా. అది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకేంటంటే మెర్క్యూరీ కేతు లోపల ఉంది. కేతు చెడు గ్రహం బయట ఉంది. అది ఇక్కడ ఇప్పుడు ఎంట్రన్స్ ఏముంది? ఇప్పుడు ఇక్కడ చూడండి, మూన్ శుభగ్రహం బయటకు వెళ్ళిపోయింది. జూపిటర్ శుభగ్రహం బయటకు వెళ్ళిపోతుంది. వీనస్ లోపల ప్రయత్నం చేస్తుంది. మెర్క్యూరీ వెళ్ళిపోయింది. సూర్యుడు బయట ఉన్నాడు. సాటర్న్ జనరల్గా ఇది బయటకి ఎగ్జిట్ కావాలి, కానీ ఏదంటే వక్రీ కాబట్టి లోపలికి వస్తుంది అనమాట. అంటే ఇది లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సాటర్న్ వక్రీ అయింది కాబట్టి వెనక్కి వస్తున్నాడు సాటర్న్, శని. సో మీకేంటి పెద్దగా ఈ లోపల మాత్రం మార్స్, కేతు రెండు. ఓకే, అంటే ఇప్పుడు దుర్గాధిపతి అంటే కోటస్వామి బయట ఉన్నాడు. రాజు బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఈజ్ వెరీ వల్నరబుల్. అంటే దానికి డిఫెన్సే లేదు. మొత్తం బయట, అంటే కోట బయటికి వెళ్ళిపోయాడు కోటాధిపతి, ఫోర్త్ లార్డ్. కోట పాలకుడు మెర్క్యూరీ ఉన్నాడు కానీ ఇక్కడ
అంటే అసలు అధిపతి అంటే బయట ఉన్నాడు, అంటే ప్రొటెక్షన్ ఇక్కడ ట్రై చేస్తున్నాడు కానీ లోపలే ఉన్నాడు అతను. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రాహు ఉంది ఇక్కడ ఆయనకు, ప్లస్ జూపిటర్ ఉంది కానీ జూపిటర్ బయటకు వెళ్ళిపోతుంది, మెర్క్యూరీ బయటకు వెళ్ళిపోతుంది, మెర్క్యూరీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాడు చూడండి. అంటే ఇది ఎగ్జిట్ కదా మనకు, మెర్క్యూరీ బయటకు వెళ్ళిపోతున్నాడు, సూర్యుడు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయాడు, సాటర్న్ వక్రీ వెనక్కి వెళ్ళేవాడు, ముందుకెళ్ళే అంటే బయటికి వెళ్ళేవాడు లోపలికి వచ్చేస్తున్నాడు. రాహు ఆల్రెడీ ఇక్కడ చూడండి. ఇంకోటి ఏంటంటే మరి ఇక్కడ వక్రీ రాహు కదా, ఆ, ఈ కార్నర్లో రాహుకేతులకు ఎంట్రన్స్ ఇది, ఈ 4 కార్నర్లు రాహుకేతులకు ఎంట్రన్స్ కాదు, ఇది ఎగ్జిట్, సారీ ఇది ఎగ్జిట్. రాహుకేతులకి 4 కార్నర్లు ఎగ్జిట్, ఇవి ఎంట్రన్స్లు, ఇవన్నీ ఎంట్రన్స్లు అనమాట. ఈ మధ్యవన్నీ ఎంట్రన్స్లు రాహుకేతులకి, వక్రీ కదా. అంటే ఆ మిగిలిన గ్రహాలు వచ్చే టైంలో ఇతను బయటకు రాహుకేతులు బయటకు వెళ్ళిపోతాయి. సో రాహు బయటకు వెళ్ళిపోవడం ట్రై చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం చూస్తే వల్నరబుల్గా ఉన్నామంట, ఏం లేవు. అంటే మార్సు కేతు లోపల ఉంది, అంటే కోట ఆల్రెడీ పరుల దుష్టగ్రహాల చేతులకు వెళ్ళిపోయింది. ఆయన జగలిగేది ఏం లేదన్నమాట, లిటరల్గా చెప్పాలంటే ఏం లేదు. కోటాధిపతి సన్ను బయటికి వెళ్ళిపోయాడు, కోట బయటికి వెళ్ళిపోయాడు, మరీ వల్నరబుల్. అంటే కోట బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి పూర్తిగా వల్నరబుల్ అయిపోయాడు, ఏం లేదనమాట, ప్రొటెక్షన్ లేదు ఆయనకు. అది సో ఇప్పుడు ఏంటి మళ్ళీ కోట పాలకుడు మెర్క్యూరీ కూడా బయటికి వచ్చేస్తున్నాడు. సో ఉన్నాడు కానీ బయట ప్రొటెక్షన్ ఏం లేదు, లిటరల్గా చెప్పాలంటే పెద్ద ప్రొటెక్షన్ ఏం లేదు. సో అది కష్టం, అది చూపిస్తుంది అనమాట, ఆ రోజున్న పరిస్థితి చూపిస్తుంది మనకు. కేతు హెడ్లెస్, మార్స్ బ్లాస్ట్. మీకు ఐడియా వచ్చింది ఇప్పుడు, మార్స్ బ్లాస్ట్, కేతు హెడ్లెస్. ఏమైందో ఆలోచించుకోండి ఆ రోజు పరిస్థితి ఎట్లుందనేది. ఇది శ్రీమతి ఇందిరాగాంధీ, నవంబర్ 19, 1917, 11:13 AM, 11:13 PM అలహాబాద్లో. అసాసినేటెడ్ 31 అక్టోబర్ 1984. ఇది కోట చక్రం భర్త అప్పుడు చూడండి. ఈమెకి అధిపతి ఎవరు? కోటాధిపతి కోటస్వామి సాటర్న్, కోట పాలకుడు వీనస్. కోట పాలకుడు వీనస్ బయటే ఉన్నాడు, ఓకే. కానీ ఇక్కడ చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. కేతు ఎంటర్ అవుతున్నాడు, కేతు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ మీకు ఎంటర్ అవుతున్నాడు, ఇంకా టైం ఉంది లోపల రావడానికి. జూపిటర్ వక్ర అయినా కానీ ఇక్కడ పర్వాలేదు, సంథింగ్ స్టిల్ దేర్. సాటర్న్ లోపలికి వస్తున్నాడు, కానీ కాకపోతే ఆయన ఫోర్త్ లార్డ్ కాబట్టి సాటర్న్ లోపలికి వస్తున్నాడు, పర్వాలేదు. అంటే కోట అధిపతి అంటే కోటస్వామి లోపలికి వస్తున్నాడు, అంటే తను ప్రొటెక్ట్ చేసుకొని తనకు తానే వస్తున్నాడు అనమాట, టెన్షన్ లేదు. సో తర్వాత వీనస్ బయటికి వెళ్ళిపోయాడు, టెన్షన్ లేదు. లోపల సన్ మాలిఫిక్ కానీ మెర్క్యూరీ బెనిఫిక్ ఇక్కడ, జూపిటర్ ఇక్కడ కొంచెం అంటే అద్భుతమైన సిచ్యుయేషన్ ఏం కాదు కానీ పర్వాలేదు. అట్లీస్ట్ సాటర్న్ ఇస్ ట్రైంగ్ టు కమ్ ఇన్ కాబట్టి కోటను ప్రొటెక్ట్ చేసుకొని లోపలికి వస్తున్నాడు. మార్స్ బయటికి వెళ్ళిపోతుంది, రాహు లోపలికి వస్తున్నాడు ఇక్కడ చూడండి. అంటే మిక్స్డ్గా ఉంది. అంటే ఆ రోజు సిచ్యుయేషన్ ఎట్లుందంటే ఆమె పుట్టినప్పటికీ 1917లో పరిస్థితుల ప్రకారం ఇండికేట్ చేస్తున్నమాట, బాగాలేదు బాగుంది అనే సిచ్యుయేషన్ అది మిక్స్డ్గా ఉంది. పెద్ద గొప్ప అద్భుతం అని చెప్పాం కానీ మిక్స్డ్గా ఉందన్నమాట ఇక్కడ చూస్తుంది. ఇంకా జనరల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ ఎగ్జిట్ పాత్రలో కనుక మీకు మ్యాలిఫిక్స్ ఉన్నాయి అనుకోండి, మ్యాలిఫిక్స్ ఉంటే ఈ 4 సపోజ్ ఈ 2 ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ మ్యాలిఫిక్స్ ఉంటే కనుక కొంచెం ప్రాబ్లం వస్తుంది. కానీ ఈ ఈ మ్యాలిఫిక్స్ బయటికి వెళ్ళిపోతున్నా కొద్దీ మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ జూపిటర్ ఉన్నాడు, జూపిటర్ వక్రుండి అంటే టెన్షన్ మీనింగ్ ఏంటంటే జూపిటర్ ఈజ్ ట్రైంగ్ టు ఎంటర్ ఇంటూ దిస్ వన్, అంటే లోపలికి స్తంభంలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే శుభగ్రహం కనుక లోపలికి వస్తే ఈ శుభగ్రహాలు ఈ రెండిట్లలో ఉంటే కనుక మనకు మంచిది. గురుడు శుభగ్రహం కాబట్టి లోపలికి వేస్తున్నాడు, సో మంచిది మనకు. ప్లస్ సాటర్న్ 4 కారకుడు, 4 లార్డ్ కాబట్టి లోపలికి వస్తున్నాడు, అది మంచిదే. మెర్క్యూరీ కూడా ఆల్రెడీ మంచిది, ఇక్కడ మెర్క్యూరీ కూడా శుభగ్రహమే లోపలికి ఉంది. సో సన్ ఒక్కటే కొంచెం మ్యాలిఫిక్ ఇక్కడ, అంటే చెప్పాలంటే 1, 2 అన్నీ కంపేర్ చేస్తే కొంచెం బెనిఫిక్గానే ఉందన్నమాట ఓవరాల్గా చూస్తే మనం.
నెక్స్ట్ చూద్దాం. ఇది అసాసినేషన్ డే రోజు, చనిపోయిన రోజు ఇప్పుడు చూడండి ఇక్కడ కోట కోటస్వామి శాటన్ లోపలికి రాలేదు, ఇంకా లోపలికి ప్రవేశించలేదు, ఇక్కడే ఉన్నాడు. ఓకే. కోట పాలకుడు వీనస్ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. కోట లోపల ఎవరున్నారు? కోట లోపల రాహుకేతులు ఉన్నాయి. అంటే చెప్పాలంటే కోటను ప్రొటెక్ట్ చేసే వాళ్ళు లేరు మొత్తం. అంటే కోట మొత్తం బయట వాళ్ళకి వెళ్ళిపోయింది పూర్తిగా. ఓకే, అది ప్రాబ్లం. ఇక్కడ చూడండి మార్స్ బయటకు వచ్చేసింది, జూపిటర్ కూడా బయటకు వచ్చేస్తాడు, వీనస్ బయటకు వస్తుంది. శుభగ్రహాలు చంద్రుడు ఒక్కటే లోపల ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తున్నాడు, సూర్యుడు ట్రై చేస్తే లోపల పోవడానికి. సాటర్న్ కోటాధిపతి కానీ ఇంకా పోలేదు, లోపలే ఉన్నాడు, ఇంకా కాలేదు. సో ఇప్పుడు మనకేంటి, ఈ లోపల ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ కోట చక్రంలో ఈ రెండు చెడు గ్రహాలు ఉండడం వల్ల ఏంటంటే వల్నరబిలిటీ, అంటే శత్రువులకు అవకాశం పూర్తిగా ఇచ్చినట్టు అనమాట. ఇక్కడ కోటాధిపతి సూర్యుడు శని లోపల లేడు, కోట పాలకుడు శుక్రుడు కూడా బయటికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటి, ఇవన్నీ కలిసి రాహుకేతుల చేతిలో కోటను అప్పచెప్పేసి బయటకు వచ్చేసాను మొత్తం. దీనివల్ల ఆ రోజు అసాసినేషన్ అయిందనమాట, హత్య చేయబడింది ఇందిరాగాంధీ గారు. ఇది చూసుకోవాలి కొద్దిగా ఇట్లా. ఇంకా వేరే కారణాలు ఉంటాయని ఇది ఒక మనకు ఇండికేషన్, బేసిక్ ఇండికేషన్ అదనమాట మనకు చెప్పడం. దీనివల్ల అయిందా అని కాదు, కానీ ఒక ఇండికేషన్, స్టడీ అని సరిపోతుంది మీకు అది. ప్లస్ మీకు ఇక్కడ ఏం చూపిస్తుంది, మార్స్ జూపిటర్, ప్లస్ ఇక్కడ మీకు సన్ లోపలికి వస్తుంది. ఇక్కడ చూడండి రాహు అంటే డిఫరెంట్ రిలీజన్ వస్తుంది, సిక్ కూడా వస్తుంది, కొద్దిగా టర్బన్ పెట్టుకున్న వాళ్ళు కూడా వస్తుంది అనమాట. ఇవన్నీ కొంచెం అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయిపోయినట్టు అనమాట. ప్లస్ రాహు అనేది ఫారెన్ కనెక్షన్ ఏమైనా ఉందో చూసుకున్నట్టు అనమాట. సో కేతు ఈ సడన్, అంటే సడన్ ఒకటి మిస్టేక్ అనండి, కేతు కూడా మిస్టేక్స్ అనమాట. అంటే భద్రత దాంట్లో పొరపాటు జరిగింది. రాహు అంటే స్కేమింగ్, అంటే కుట్ర పడడం జరిగింది. సో కోట పైన కుట్ర పడడం జరిగింది, భద్రతా లోపాల వల్ల ఇది అయిందని మనం కంక్లూజన్కి. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో చెప్పదలుచుకుంటే, కానీ అవన్నీ మనం బయటికి చెప్పలేము ఇక్కడ మనం. సో ధన్యవాదాలు.